హోషియార్ హోషియార్, పారా హుషార్. ఊపిరి బిగపట్టుకుని వినండి. మరో యుద్ధం రాబోతోంది. అది కూడా అణుయుద్ధం. యుద్ధానికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. అది కొన్ని రోజులే సమయం. అమెరికాపై కాలు దువ్వడానికి రష్యా తెర వెనుక వ్యూహాలకు పదును పెడుతోంది. అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలే కనుక నిజమైతే మరో ఉపద్రవాన్ని ప్రపంచం ఎదుర్కోరావాల్సి వచ్చు. రష్యాపై అమెరికాకు చెందిన బాలిస్టిక్ మిసైల్స్తో ఉక్రెయిన్ దాడులు చేయడం పుతిన్కి ఆగ్రహం తెప్పించింది. ఈ దాడులకు ధీటుగా బదిలివ్వడం మొదలుపెట్టింది రష్యా. యుద్ధంలో తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ మిసైల్స్ను వాడటం మొదలుపెట్టింది. అణు విధానాన్ని కూడా పుతిన్ సవరించారు. మరోవైపు జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రజలకు యూరప్ దేశాల వార్ గైడ్ లైన్స్ ఇవ్వడం అలజడి రేపుతోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెరతీసి సరిగ్గా 1000 రోజులు పూర్తయిన తరువాత ఈ పరిణామాలు జరుగుతుండడం గుబులు రేపుతోంది. ఇప్పటికే పడగ విప్పి విషం చిమ్ముతున్న యుద్ధ మేఘాలు మరింతగా విస్తరించి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి. అది కూడా న్యూక్లియర్ వార్ జరిగే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు భయాన్ని మరింతగా పెంచుతున్నాయి. ఫిబ్రవరి 24, 2022 సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసి యుద్ధానికి తెరలేపింది. ఈ యుద్ధం మొదలై ఇప్పటికే 1000 రోజులు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ క్షిపణులను ఉపయోగించే అనుమతి ఇచ్చారు. దీంతో ఉక్రెయిన్ ఈ క్షిపణులతో రష్యా భూభాగం బ్రయాన్స్కా ప్రాంతంలోని కరాచే వద్ద ఒక రక్షణ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఈ చర్య రష్యాను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణు ఆయుధాలను ఉపయోగించే నిబంధనలను సడలించారు. ఈ సవరణ ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ 2 దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణుదాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత అయితే ఇవ్వలేదు. అయితే రష్యాపై భారీ స్థాయి వైమానిక బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు ఈ సవరణ వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా మిత్రదేశమైన బెలారస్పై దుందుడుకు చర్యలకు దిగిన అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది. ఉక్రెయిన్కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశంగా తెలుస్తోంది. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికారులు బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారని మాత్రం చెప్పారు. ఇక ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. మరోవైపు రష్యాకు సపోర్ట్గా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్పై యుద్ధంలో పాల్గొంటోంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా రష్యా భూభాగంపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు విశ్లేషకులు. దీంతో ఈ యుద్ధ జ్వాలలు ఉత్తర కొరియా భూభాగం వరకు విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు యుద్ధాల పట్ల వ్యతిరేకంగా ఉన్న అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయకముందే బైడెన్ మతిలేని విధానాలతో ప్రపంచాన్ని పెను యుద్ధం ముంగిట నిలబెడుతున్నారని రిపబ్లికన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు యూరప్ దేశాలను భయపెడుతున్నాయి. అలాంటి పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను అలర్ట్ చేస్తున్నాయి. స్వీడన్ ఒక అడుగు ముందుకేసి వార్ గైడ్ లైన్స్ పేరిట ఏకంగా ఇంటింటికి కరపత్రాలే పంచుతోంది. నిజానికి
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే యుద్ధంలో రష్యా న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి రెడీగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణువార్ హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుండి విడిపోయే నాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నిటినీ నాశనం చేసింది. అయితే అమెరికాతో పాటు అణుసంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్కు అండగా ఉన్నాయి. హోషియార్ హోషియార్, పారా హుషార్.